మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వంటగదిలో ఈ 3 వస్తువులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే దసరా లోపుగా ఆ వస్తువులను తొలగించండి, లేదంటే కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. సంపాదించిన ధనం చేతిలో నిలవదు, అప్పుల పాలైపోతూ ఉంటారు, చేతిలో పైసా కూడా మిగలదు. కాబట్టి వంటగదిలో ఈ వస్తువులు ఉంటే దసరాలోపు వాటిని తీసేసి బయట పడేయండి. అప్పుడు మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. మరి దసరాలోపు వంటగదిలోని ఏ వస్తువులను తీసి బయటపడేయాలి, అలాగే వంటగది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎవరి స్తోమతను బట్టి వారు ఇంట్లో వంటగదిని ఏర్పాటు చేసుకోవడం సహజం. ఇంట్లో ఆగ్నేయ భాగాన వంటగదిని ఏర్పాటు చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. వాస్తురీత్యా వంట లేదా అగ్ని అనేది గృహంలో అగ్నిస్థానమైనటువంటి ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగట్టు తూర్పు లేదా ఉత్తర గోడను ఆనుకోకుండా చూసుకోవాలి. అలాగే స్టవ్కు పక్కనే పంపులు షింకులు ఉండకుండా చూసుకోవాలి. ఆగ్నేయంలో నీటి వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఆగ్నేయంలో నీటిని ఎక్కువగా వాడితే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అగ్ని జలం రెండు పరస్పర విరుద్ధ పదార్థాలు గనుక ఆగ్నేయంలో వీటిని ఎక్కువగా వాడకూడదు. వంటగది గురించి తెలుసుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఉప్పు పసుపులో దాగి ఉంది. ఉప్పు పసుపు ఈ రెండు వంటగదిలో చాలా ముఖ్యమైనవి. ఎంత మంచి కూర వండినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు లేని వంట లేదనే చెప్పాలి. ఉప్పు గురించి చాలా ఆచారాలను మన భారతదేశంలో పాటిస్తారు. ఉప్పు వలన ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉప్పు దొంగతనం జరిగితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని భావిస్తారు. మరి ఒకటి పసుపు. పసుపుతో ఆహార పదార్థాలు మంచి రంగు సువాసనను సంతరించుకుంటాయి. అంతేకాదు దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పసుపు ఒక ఔషధం. వీటి వలన ఇంట్లో శాంతి సంతోషమే కాదు కుటుంబ ఆరోగ్యానికి సంపదకి కూడా దోహదపడుతుంది. అందుకే వీటిని జాగ్రత్త చేసుకోవాలి. ఈ రెండు వస్తువులు విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. అయితే వీటిని వంటగదిలో పక్కపక్కనే ఉంచకూడదు. అలా ఉంచితే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. ఉప్పును పసుపును వేరు వేరు ప్రదేశాలలో భద్రపరుచుకోవాలి. అలాగే చాలామంది ఆడవారు వంటగదిని పైపైన శుభ్రం చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ కనపడిన చోట బూజులు పట్టి దుమ్ము పట్టి ఉంటుంది. బొద్దింకలు వంటగదిలో ఉంటాయి. అంటే షింకు పెట్టే చోట లేదా సిలిండర్ పెట్టే చోట వంటగదిలో ఉండే సెల్ఫ్లో అక్కడక్కడ బూజులు పట్టి బొద్దింకలు దుమ్ము పట్టి ఉంటాయి. అలాగే వంటగదిలో ఎప్పుడో ధాన్యాలు పెట్టి వదిలేస్తారు. అంటే గోధుమలు రవ్వలు పిండిలు లాంటివి ఎప్పుడో ఒక డబ్బాలో వేసి వదిలేస్తారు. వాటికి పురుగులు పట్టినా పట్టించుకోరు. ఇటువంటి వస్తువులు వంటగదిలో అస్సలు ఉండకూడదు. ఒకవేళ మీ వంటగదిలో పురుగు పట్టిన రవ్వలు బూజులు ఉంటే వాటిని దసరాలోపు మీ ఇంటి నుండి తొలగించేయండి. అప్పుడే మీకు కలిసి వస్తుంది. లేదంటే ఎప్పుడూ పేదరికంలోనే మగ్గుతూ ఉంటారు. మీ వంటగదిని మంచి సువాసన వచ్చే విధంగా పరిశుభ్రంగా నీటిగా ఉంచుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. కనుక దసరాలోపు వంటగదిలో ఉండే పనికిరాని వస్తువులను తీసి బయటపడేయండి. అంటే కొందరి వంటగదిలోనికి వెళ్ళి చూస్తే అంతా చెత్త చెత్తగా ఉంటుంది. వంటగదిలో ఖాళీ డబ్బాలు, ఉప్పు పట్టిన లైటర్లు, పనికిరాని కత్తెరలు, పనికిరాని డబ్బాలు, దేనికి పనికిరాని పేపర్లు, ఇలా వంటగదిలోని మూలల్లో చెత్త చెదారము కనిపిస్తుంది. ఇలాంటి చెత్తంతా కూడా దసరా వచ్చేలోపు తీసి బయటపడేయండి. ఒకసారి వంటగదంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇదే కాక ఇంటినంతటినీ కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే పనికిరాని గడియారాలను, తెగిపోయిన చెప్పులను, ఇరిగిపోయిన గొడుగులను, ఇలా పనికిరాని వస్తువులన్నిటినీ కూడా తీసేసి బయటపడేయండి. ఇలా పడేయటం వలన మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి. లేదంటే మళ్ళీ దసరా వరకు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని దసరాలోపు ఈ వస్తువులను తీసి బయటపడేయండి. అదృష్టాన్ని మీ ఇంటికి ఆహ్వానించి ఆనందంగా జీవించండి. నవరాత్రుల్లో 10వ రోజును విజయదశమి అంటారు. దీనినే అందరూ దసరా అని పిలుస్తూ ఉంటారు.
అయితే ఈ దసరాలోపుగా ఎవరైతే ఇంట్లోకి ఈ ఒక్క చెట్టును అంటే ఈ ఒక్క కొమ్మను తీసుకొని వచ్చి పెట్టుకుంటారో వాళ్ళకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ చెట్టు ఏమిటి, ఆ చెట్టు కొమ్మ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది. ఇది పండుగలన్నిటిల్లోకి విశిష్టమైంది. ఇది 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో ఆటపాటలతో జరుపుకునే పండుగ. దేవి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు. శరతృతువులో ఆశ్వేజయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టి దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. దేవీ నవరాత్రులలో శక్తి ప్రధానం. దుర్గ 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది. చివరికి 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇక్కడ మనం గుర్తించాల్సిందేమిటంటే మనలోని దుర్గణాలే రాక్షసులు, మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించమని వేడుకోవటమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం. నవ రాత్రులలో నవ అంటే నూతనమైనది, కొత్తది అని, రాత్రి అంటే జ్ఞానము అని అర్థం. నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు. వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి. ఆమె ఆది పరాశక్తి, సరస్వతి, లక్ష్మీదేవి. అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కో రోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి పూజించి ఆమె కృపకు పాత్రులు కావాలి. నవరాత్రులలో సాధారణంగా దేవీ భక్తులు ఉపవాస వ్రతాలు చేస్తారు. కొందరు జంతు బలులు చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. మనలో కూడా జంతువులు, కొన్ని అతి క్రూర జంతువులున్నాయి. అవే కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యాలు. ఆదిశక్తి బలి కోరేది ఈ క్రూర జంతువులనే. అంతేగాని నోరు లేని అమాయకపు జంతువులైన మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు కావు. దీనిని అందరూ గుర్తించి నడుచుకోవటమే విజయదశమి. ఈ 9 రోజులలో శస్త్ర అస్త్రములను పూజించి చివరి రోజున దేవిని ఏనుగుపై పల్లకిలో ఉంచి ఊరేగించాలని భవిష్యత్ పురాణంలో వర్ణించి ఉంది. నవరాత్రులు గడిచాకే విజయదశమి పర్వదినం జరుపుకోవాలి. ఇది సరిగ్గా ఆశ్వేజయుజ శుక్ల దశమి నాడు జరుపుకోవాలి. ఆశ్వేజయుజ శుక్ల దశమి నాటి సాయంత్రం సంధ్యాకాలమనే విజయకాలం అంటారు. ఇది సర్వకార్య సాధకమైన సమయం. ఈ దశమి దినం శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఈ విజయదశమి పుణ్యదినాన ప్రజలంతా చేరి ఊరిలో ఈశాన్య దిక్కున ఉండే శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు ప్రదేశానికి వెళ్తారు. అక్కడ జమ్మి వృక్షానికి పూజ చేస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాధిని, శమీ శమయతే పాపం శమీ లోహిత కంటక, దారిద్ర్యార్జున బాణానాం రామస్య ప్రియవాధిని, కరిష్యమాన యత్రాయం యదాకాలం సుఖమయా తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. ఇలా శమీ వృక్షానికి పూజ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రానికి అర్థం చూద్దాం. శమీ వృక్షం అనేది పాపాన్ని నశింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కలిగి ఉంది. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది. పనులన్నిటినీ కూడా నిర్విఘ్నంగా కొనసాగేలాగా చేస్తుంది. ఈ శమీ పూజకే వెళ్ళేటప్పుడు గ్రామ లేదా పుర ప్రజలు సీమోల్లంఘన చెయ్యాలి. అంటే ఊరి పొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావటం అన్నమాట. ఇందులో అంతరార్థం ఏమిటి అంటే సీమ అంటే పొలిమేర లేదా హద్దు.
హద్దు అనేది సాధారణంగా శత్రువులు మిత్రులు అనే అంశం వచ్చినప్పుడు వారి ఇరువురి మధ్య కొన్ని హద్దులు ఏర్పడతాయి. వాటిని తుడిచివేసి శత్రువులు సైతం పాత కక్షలు మర్చిపోయి అందరూ మిత్రుల్లాగానే ఉండిపోవాలనేదే సీమోల్లంఘన. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో పాండవులు, అందున అర్జునుడు ముఖ్యంగా సమీవృక్ష పూజ చేసి విజయభేరిని మోగించి శత్రునాశనం చేశారన్నది తెలుస్తోంది. శ్రీరాముడికి సంబంధించి ఒక కథ వాడుకలో ఉంది. అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని 10 తలలను చూసి భీతిల్లి నిద్రించిన శక్తిని అనగా దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని శ్రీరామునికి విజయాన్ని కలగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వీజ శుక్ల పాడ్యమే. నాటి నుంచి 10వ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువలనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ కూడా శమీ పూజ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక మహాభారత పరంగా కథ ఏమిటంటే, పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించుకున్నప్పుడు తమ ఆయుధాలను జాగ్రత్తగా దాచి ఉంచటమెలా అనే ఆలోచన వచ్చినప్పుడు శ్రీకృష్ణుని సలహా మీద మారువేషాలు ధరించి ఈ జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు కొలువు చేరారు. అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తర గోగ్రహణ కాలము సంభవించింది. ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీవృక్షాన్ని దరిచేరి పూజించి తాము దాచి ఉంచిన ధనుస్సును బాణాలను తీసుకుని శత్రువులపై రణభేరి మోగించి విజయుడైనాడు. ఈ కారణంగా కూడా శమీవృక్ష పూజ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇక ఇంతటి విశిష్టత కలిగిన శమీవృక్షం యొక్క కొమ్మను దసరా లోపు లేదా దసరా రోజు సేకరించి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా కట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శత్రుపీడలు, రోగ బాధలు పటాపంచలైపోతాయి. ఇక మీ ఇంటికి తిరిగనేదే ఉండదు. మరి ఈ కొమ్మను ఎలా కట్టాలంటే, డైరెక్ట్గా గుమ్మం పైన కట్టకూడదు. ముందుగా ఒక జమ్మి చెట్టు రెమ్మను సేకరించి తెచ్చుకోండి. ఆ రెమ్మను సేకరించే ముందు చెట్టుకు ఒక్కసారి నమస్కారం చెయ్యండి. ఇలా తెచ్చిన కొమ్మను ఒక ఎర్రటి రంగు వస్త్రంలో పెట్టి దానిలోనే కొంచెం అంటే ఒక 2 స్పూన్ల గల్లులుప్పు వేసి మూట కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట ఈ మూటను కట్టివేయండి. ఎవ్వరూ చూడకుండా రహస్యంగా కట్టండి. ఇలా దసరాలోపు లేదా దసరా రోజు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా జమ్మి కొమ్మను మెయిన్ డోర్ దగ్గర కట్టడం వలన ముఖ్యంగా శత్రువులు పోతారు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, గ్రహదోషాలు కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, మీ ఇంటికి మంచి జరుగుతుంది. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దసరాలోపు లేదా దసరా రోజు జమ్మి చెట్టును లేదా జమ్మి కొమ్మను తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. సకల ఐశ్వర్యాలను కూడా పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.